హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనము సలేశ్వరం అయితే వెళ్తున్నాము. సో వీడియో అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ అయితే ఈ రోజు నుంచి జరుగుతూనే ఉంది. ఇది మాత్రం కంప్లీట్ కాదు. సో గైస్, రాంగ్ రూట్ లో పోతున్నాం అని ఏమనుకోకండి. యాక్చువల్ గా యూటర్న్ పోవాలంటే మళ్ళీ ఒక 2.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఈ నుంచి రాంగ్ రూట్ లో వెళ్తున్నాము. సో ఈ గణేశుని టెంపుల్ ఉంటది, అసలు మామూలు ఉండదు అనమాట. జై శ్రీరామ్. బాగుంటది టెంపుల్ అయితే. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ అయితే చేయండి. కమిషనరేట్ పడ్డ తర్వాత అయితే ఇక సూపర్. అసలు ఈ రోడ్డు చూడండి ఒకసారి ఎట్లుందో, క్లీన్ అండ్ నీట్ గా ఉంటది ప్రెసెంట్ గా. అండ్ మార్నింగ్ టైమ్ లో చాలా మంది వాకింగ్ వస్తారు ఇక్కడికి. కమిషనరేట్ చూపిస్తాను చూడండి. పోగానే వాళ్ళ రియాక్షన్ అయితే నేను సైలెంట్ గా క్యాప్చర్ చేస్తా. ఇంకా మొత్తుకుంటారు చూడండి ఒక్కొక్కరు. మొత్తం కలిపి ఎంతమంది 6 మెంబర్స్ వెళ్తున్నాం ఈ టూర్కి. దాంట్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఆత్రం ఎక్కువ అనమాట. వాళ్ళకి చాలా ఆత్రం ఎక్కువ. అసలు అయితే ప్రతి ఇయర్ 5 days ఉంటదంట. ఈసారి ఎందుకో 3 days ఇచ్చింది. మరి ఈ రోజు లాస్ట్ అనమాట. సో అందుకని మా వాళ్ళు ఆత్రం అనమాట. మళ్ళీ ఈవినింగ్ అయింది అనుకో, ఒకవేళ ఫారెస్ట్ లోకి ఎంటర్ చేయరు కదా. సో అందుకని చెప్పేసి మా వాళ్ళు తొందర పెట్టారు. వాళ్ళు వెయిట్ చేస్తారు చూడండి. ఇగో ఈయననే నేను చెప్పిన ఆత్రం మనిషి. టింకు బాయ్ నడువు ఇక ఆయలేదు ఏం లేదు కానీ టిఫిన్ చేస్తా అన్న. దానివైపు గంట కావాలి నీకు నీ అరే బాగా నవ్వుతాడు ఊరా నవ్వుతాడు నువ్వుతాడు రా రాదా నువ్వుతాడు రా నేను రానికి రాదు. అరే బాగా నువ్వు ముంగడు ఊరా. లేకపోతే అన్న శివన్న నువ్వు మధ్యలో కూర్చుంటే అయిపోతుంది అంట. ఏమంటాడా నువ్వు మధ్యలో రా, నేను వస్తున్నా ముంగడికి. నువ్వు పక్కకున్నావు ఏం కాదు. మధ్యలో అరే మహేష్ కింద ముందు వెనక కవర్ చేసుకో. కాసేపు అయినాక బండి స్టార్ట్ అయినాక ఆటోమేటిక్ చెప్పి అన్న మెల్లగా నిదానంగా, ఏం లేదు తొందర ఏం లేదు. 16 అవుతుంది. ఈ హోమీ పరిస్థితి చూస్తే అతడు సినిమాలో ఉంటుంది చూసిన గుడికాడ ఫైట్ సీన్. మళ్ళీ సుమోలు ఎందుకు ఒక్క సుమో తీసుకొని మొత్తం తీసుకెళ్ళారు. అన్ని మన వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు అట్లా వెళ్ళాలి. షాక్ అయిపోతారు. అరే ఇంద్ర మీరు ఇంతమంది వచ్చి అప్పట్లో శివన్న హోమ్లీ ఉంటుండే. దాంట్లో 15 మంది ల్యాండ్ మొత్తం 15 మంది ఏందిరా? 1 2 3 4 5 6 7 8 9 మంది ఇప్పుడు. బాగా పెట్టినావరా? పెట్టినాం కదరా. ఏదో అసలు పెట్టిండాడు. ఈ బ్రో ఏం మాట్లాడతలేడు. నిన్నేరా కెమెరా అలవాటు కాలే ఇంకా రావట్లేదే. మేము వచ్చేసరికి మొత్తం పొట్టు తిన్నారు కడుపు నిండా. ఇక ఉరుతా ఊరు మా మీదకి. శివాల 2 సార్లు తిని 2 సార్లు తిన్నాడా? నన్ను తిట్టుకుంటే తిన్నాడు. మళ్ళీ కొంత మళ్ళీ తిన్నాడు. అరిపోయిందని మళ్ళీ ఇప్పుడు తిట్టాలిగా. రాకముందుగా తిట్లు స్టార్ట్ చేసిండు. నాకు తెలుసు వేలుగాలతో పెట్టుకుంటే ఇదే ఏందన్నా నా గురించి తెలుసు. నీకు ఎప్పుడైతే 2 గంటల నుంచే చెప్పాలి. కాదు, ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళినాం? మరి ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళినాము? 10:30కి వెళ్ళినాం. మరి నిన్న రాత్రి ఏమనుకున్నాం? మనం 8 గంటలకు, అది 8 గంటలకు అనుకున్నామా 10 గంటలకు అనుకున్నామా? నిన్న ఎన్ని గంటలకు టైం ఫిక్స్ అయ్యింది? నాకు ఎప్పుడు 10 గంటలకు అని చెప్పిండ్రా. మరి నాకు కూడా 10 గంటలకనే చెప్పిండు. నేనేమన్నా అంటే 10 గంటలకు కాదురా జల్ది పోదాం అని చెప్పిన. ఎప్పుడు పొద్దుగాల 5:30కు ఫోన్ చేసి, అంటే నువ్వు తొందరగా లేచినావు కాబట్టి 5:30కు ఫోన్ చేసి నువ్వు చెప్పినావు. ఫోన్ చేసిన ఇది ఫోన్ కలవదు. డాడీ చేసి ఫస్ట్ లేవు అని చెప్పిన. 8 గంటలకు వెళ్ళిపోదాం రా అని చెప్పిన. ఎందుకంటే ఎండకు పోలేం రా. ఇంజన్ హీట్ ఎక్కింది అనుకో, పరిచయం ఫుల్ వేడిలా. ఇచ్చేసినావారా?
ఎక్కవా? 2 నిమిషాలన్నా కొంచెం ఉండనే కూర్చోండి రా పైసలు ఇవ్వడం దింపేసిపోతావరా అమ్మా అన్న చూడు అందరికంటే హ్యాండ్సమ్ గా అనిపిస్తుండు. ఊత్ ఎవరు అని అంటే మా దాంట్లో శివన్న. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ట్రిప్ స్టార్ట్ అయిన గంట తర్వాతకి ఇది మా పొజిషన్. స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా సరే పొడి చేద్దాం పీకేద్దాం అన్నట్టు ఉంటుంది, అంత ఎనర్జీ. తర్వాత కథం అందరు స్లీప్. తర్వాత ఏంది అనేది ఏం ఉండదు ఇక, స్లీప్ మోడ్ అనమాట అందరు. ఇక మాటలు ఉండవు, ఏది ఉండదు, పాటలు ఉండవు, ఏం ఉండదు ఇక. ఏమో ఫోన్కి వెళ్ళి కూర్చున్నాడు. మీకేం రైట్స్ ఉన్నారు అసలు? పండుకున్నామంటే లేపుకొచ్చు, నాకు హాలిడే ఉంది ఈరోజు, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఎంజాయ్ చేద్దా? మీకు ఏం రైట్స్ ఉన్నారా? ఇంకా అసలు ఏం రైట్స్ ఉన్నారా? కొద్దిగా ఫోన్ లేపి ఏనికి లోపల కూడా లోపల ఉంటుంది టికెట్ మళ్ళీ ఉంటుంది. హీరో హీరో హీరో. కాలు పోయినాయి. సిటీ నుంచి 2 hours కంటిన్యూగా ట్రావెల్ చేసేవారికి మా వాళ్ళందరికీ అయితే కాళ్ళు అంతా పట్టేసి అయిపోయినాయి. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తే ఆ హోటల్లో తినడానికి అయితే ఆగినాము. సో స్టార్టింగ్ నుంచి మేము ఆల్మోస్ట్ సిటీ క్రాస్ అయిపోయిన తర్వాతకి ఇంకా అక్కడి నుంచి తిందామంటే ఏడా హోటల్ మంచిగా అనిపించలేదు. ఇంకా ఇది దాటినామని అంటే ఇంకా మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. సో ఇంకెక్కడ ఫుడ్ అవైలబుల్ ఉండదు అని చెప్పేసి ఇక ఇక్కడైతే తినడానికి అయితే ఆగినాము. ఇక్కడ చూసుకుంటే ముందు కార్లన్నీ ఆగినాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పొలం వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే రైతులు, వాళ్ళు డైరెక్ట్ బోర్ పైకి పెట్టేసి ఆ సలేశ్వరం నుంచి వచ్చే కార్లు అన్నింటినీ దానిపైన వాటర్ పోస్తున్నారు అనమాట. ఒక కార్కి 50 రూపాయలు లాగా తీసుకుంటున్నారు. సో మళ్ళీ ఆ వాటర్ మొత్తం పొలంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఫుల్ డస్ట్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాష్ చేయించుకుంటారా అని చెప్పేసి అయితే వాళ్ళ ఉద్దేశం. చాలామంది కూడా వాష్ అయితే చేయించుకున్నారు. వచ్చేటప్పుడు కూడా మేము వాష్ చేయించుకున్నాము, ఎందుకంటే ఆ డస్ట్ అంత దారుణంగా ఉందన్నమాట. ముందు పులులు ఉన్నాయంట అన్న, ఈ గురించి పెట్టిరు. కొత్త పులు వస్తున్నావు కాదన్నా.
గైస్ ఫైనల్లీ అయితే వచ్చేసినాం. రీచ్డ్ అది చూడు ఒకసారి మన కారు రాదు అవుతారు. పార్కింగ్ ప్లేస్ అయితే చూసుకోండి ఎంత పెద్దగా ఉంది అంటే. సో జనాలు అయితే ఇంకా చాలా వరకు ఇంకా అక్కడే ఉన్నారు కొండ పైన. సో మన వెహికల్ అయితే పార్క్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మొత్తం అలసిపోయినాం అసలుకి చెప్పాలంటే. వచ్చే దారిలో మట్టి దారి అయితే ఘోరంగా ఉంది. సో ఈ కార్లన్నీ చూసుకోండి ఒకసారి. మొత్తం కార్ల మీద మొత్తం మట్టి 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 మొత్తం అసలుకి. సో డస్ట్ ఎలర్జీ లేకపోతే ఆస్తమా అది ఉన్న వాళ్ళు అయితే వస్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. గ్యాంగ్ అంతా రెడీ అయిపోయింది, వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇటే అనుకుంటున్నాడు. అట 1 2 3 4 5 6 7 8. అరే ఇంకోళ్ళు ఎవరా? 9 మంది కదా. నేనే లెక్క పెట్టుకోలే. మా అదృశ్యం ఏంటంటే ఎండ కొట్టట్లేదు, మంచిగా చల్లగా ఉంది హాయిగా. మొత్తం పైన చూసుకుంటే క్లౌడ్స్ మొత్తం వచ్చేసినాయి, మొత్తం బ్లాక్ క్లౌడ్స్. మేము ఇట్లా దిగినాము మొత్తం క్లౌడీ అయిపోయింది అంత వెదర్ అంతా కూల్ గా. అట్లా సెట్ చేసాడు నువ్వు మొత్తం. ఏదైనా చేసేస్తాడు మొత్తం, దేవునితో మాట్లాడి సెట్ చేస్తాడు ఇట్లా. సో ఇంకా పబ్లిక్ అయితే ఉన్నారనమాట ఆల్మోస్ట్. సో చాలా అంటే చాలా మందే ఉన్నారు. ఎన్ని వెహికల్స్ వచ్చినాయి చూడండి. మన గ్యాంగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మంచి నీళ్ళు కూడా పెట్టారు అనమాట తాగడానికి. సో ఈ పార్కింగ్ ప్లేస్ పక్కనే. ఏ చోటా బాచే వెనకాల కూర్చో, వెనకాల కూర్చో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ నుండి సలేశ్వరంకి అంటే ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర పోవడానికి ఆటోలో 30 రూపీస్ అంట ఈచ్ మెంబర్ కి. సో చలో రైట్. అబద్ధం చెప్పి సంపాదించుకోడా అసలు పోతే తిడతారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొంచెం అసలు పోతే ఇదంతా లేదు అవల కొడుకు అట్లా చెప్పినారు అంటారు కదా. అబద్ధం ఎందుకన్నా చెప్పేది. 2 కిలోమీటర్లు ఉంటదంట. 2.5 అనుకో 30 రూపీస్ అంట ఈచ్ మెంబర్ కి. అన్న అందరు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు అన్నది చాలా. వేణు వర్సన్ చెప్పు అన్న, సబ్స్క్రైబ్ టు వేణు వర్సన్ చెప్పు. సరే లోపల తిరుగుతలేదు. వేణు వర్సన్ సబ్స్క్రైబ్ టు వేణు వర్సన్. అది అర్థమైందిగా. కింద గడ కొట్టండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఓకేనా? రైట్. అన్న చాలా మంచిగా మాట్లాడుతుండు, గుర్తుపెట్టుకోరు ఎప్పుడన్నా ఇక్కడ సైడ్ వస్తే. పక్కన అన్ని కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతున్నారు అనమాట. సలేశ్వరం అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎందుకంటే ఫుల్ క్రేజీ ఉంది యాక్చువల్గా. ఈ మట్టి రోడ్లో ఆటోలో అండ్ చూస్తే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ. అండ్ ఆటోలో రాని వాళ్ళు చాలా మంది వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు బస్ స్టాండ్ దగ్గర నుంచి. సో ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారనమాట. అండ్ హాయ్ 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 హాయ్. ఆల్మోస్ట్ ఇప్పుడు పబ్లిక్ తగ్గిపోయింది వచ్చా అక్కడ. అంటే నిన్న మొన్న చాలా ఉన్నారంట కదా వీడియోస్లో చూసినాం. సో ఈరోజు అయితే పబ్లిక్ అయితే తగ్గిందంట. లాస్ట్ రోజు అంట ఈరోజు. అండ్ ఇప్పుడు అంటే ఈరోజు నైట్ మొత్తం మార్నింగ్ వరకు ఉంటుందా అన్న? మార్నింగ్ వరకు ఏమి ఉండదు, మార్నింగ్ వరకు క్లోజ్ అయిపోతుంది మొత్తం, ఏముండదు ఇక్కడ. అంటే మిడ్ నైటే క్లోజ్ ఇక. ఓకే, మిడ్ నైట్ వరకే ఓపెన్ ఉంటుంది అంట. ఇంకా అలౌడ్ కూడా దర్శనానికి మిడ్ నైట్ వరకే. ఇంకా మిడ్ నైట్ 6 గంటల వరకు అనుకుంటున్నారు. 6 గంటల వరకేనా? 6 గంటల వరకు అలౌడ్. దాని తర్వాత ఇంకా క్లోజ్ అనమాట. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయరే ఇంకా రావాలి అని అనుకుంటే. ఈ కమాండర్ని చూడండి ఎట్లా అయిపోయింది, అది అయిపోయింది.
ఈ దుమ్ము చూడండి, నార్మల్ దుమ్ము కాదు అసలు. ఈ దుమ్ము ఇదంతా ఉందనుకో. హాయ్ హాయ్ హాయ్. సో ఈ దుమ్ము చూసానైతే అసలుకి ఈ ఆస్తమా లేకపోతే డస్ట్ ఎలర్జీ ఉంటుంది కదా, వాళ్ళైతే అసలు మ్యాక్సిమం చాలా అంటే చాలా కష్టము ఇక్కడ. ఇలాంటి ఈ యాత్రకు రాకపోవడమే బెటర్, ఎందుకనంటే చాలా ఇబ్బంది పడతారు అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఈ ట్రెక్కింగ్ ఇదంతా అడిలో చాలా కష్టం అనమాట. అందుకే సో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. సో వీళ్ళందరూ సైడ్కి నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, వాళ్ళందరూ అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో గాయ్స్ ఫైనల్ అయితే స్టాప్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఆటోలన్నీ అయితే ఆగినాయి అనమాట. ఇక్కడ నుంచి మనము ఒక 4 కిలోమీటర్స్ అయితే నడవాలి. ఇక మామూలు మేకప్ వేసుకున్నారంట, మేకప్ గురించి చెప్తున్నారు, డస్ట్ గురించి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం 4 కిలోమీటర్స్ అయితే బై వాకే వెళ్ళాలి. ఇంకా కొండలు గుట్టలు ఎక్కుకుంటా, అన్ని రాళ్ళన్నీ ఎక్కుకుంటా. సో ఈ అన్నని అయితే మర్చిపోకండి, చాలా మంచోడు, మంచిగా తీసుకొచ్చిండు, మంచిగా మాట్లాడాడు కూడా. సో హాయ్ చెప్పన్న. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీకు హాయ్, మీకు బాయ్ కాదు. ఎక్కడి నుంచి వచ్చినావు? మహబూబ్నగర్ నుంచి బండి పైన వచ్చినావా? మొత్తం దుమ్ము అయిపోయినావు కదా అసలుకి. దేవుని చూడాలంటే ఇక వస్తుంది. అంతే, దేవుని చూడాలంటే బండి పైన వచ్చేసినావు. కానీ కష్టంగా ఉంది, ఆయన ఫ్యామిలీతో వచ్చినట్టున్నావు. సరే సరే హాయ్. చాలా మంది అయితే బైక్స్ పైన వచ్చినారు. అండ్ వాళ్ళైతే సిచ్యువేషన్ చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంది ఈ డస్ట్ వల్ల. దాన్ని ఏం చేయలేము, ఎందుకనంటే దీన్ని మారిస్తే ఆ నేచర్ని మార్చినట్టే. అండ్ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది మెల్లిగా. నా దర్శనం ఎంత టైం పట్టింది? 4 hours పట్టిందా? అయిపోయిందా? మీరు ఇప్పుడే దర్శనం పోతురుగా? నేను ఇప్పుడే పోతున్నా చెప్తున్నా అంతే. మరి ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? అక్కడ కొల్లాపూర్. కొల్లాపూర్ మహారాష్ట్రనా? ఈ కొల్లాపూర్. ఈ కొల్లాపూరా? బట్ ఇంకో వాళ్ళు కూడా దగ్గర, వాళ్ళు కూడా అన్నీ ఉంటుంది కొల్లాపూర్. మీది ఎక్కడ? మాది హైదరాబాద్. ఏంది యూట్యూబ్ ఛానలా? యూట్యూబ్ ఛానల్ అంటే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తారా? ఏం రాలే, ఇదే ఫస్ట్ టైమా? నేను అప్పుడు వచ్చినా 4 ఏళ్ళు 3 ఏళ్ళు, మళ్ళీ ఇది 4వ ఏడు. ఆహా, 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు అయితే. అంటే మధ్యలో బంద్ చేసినాం. బాగా నమ్మకమా దేవుడు అంటే? ఎందుకు నమ్మకం లేదు అంటే ఈ దేవుడు అంటే? ఈ దేవుడు అన్న నమ్మకం, ఏ దేవుడైనా మన నమ్మకం ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమో అంటారుగా, వస్తున్నప్పుడు వస్తున్నా లింగమయ్య అనాలి. అను మళ్ళీ ఒకసారి. వస్తున్నాను లింగమయ్య అనాలి. నువ్వు ఒకసారి వస్తున్నా అని చెప్పు. అరే లోకలకి దీనాక వస్తుంది, ఇప్పుడు మధ్యలో ఉన్నప్పుడు రాదు. ఇప్పుడు రాదు, తర్వాత వస్తుందా? వస్తున్నాను లింగమయ్య స్వామి అనాలి. వస్తున్నావు లింగమయ్య స్వామి అంట. ఊకే తీసుకుంటున్నారా? యూట్యూబ్ ఛానలా? యూట్యూబ్ ఛానల్ కండి. యూట్యూబ్ ఛానలా? వేణువర్స్. అందులో చూడండి వస్తుంది. సరే, ఓకే. కామెడీస్ బాగుంటాయా? బాగుంటాయి, మీకు నచ్చుతుంది. నేనే సగం పడతాయి వేణువర్స్. నేను మాట్లాడినంత రికార్డ్ అయిపోతుంది. వస్తుంది, అంతా వస్తుంది. VENUVERSE ఇట్లా తీసి సోషల్ మీడియా పెట్టినందుకే ఇంత జనాలు అయింది. తెలుస్తుంది కదా మరి. చాలా మంది రాకుండా, కానీ సోషల్ మీడియాలో నిన్న మొన్న చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే నార్మల్ ఉంది. వేణువర్స్ బ్లాగ్స్. వేణువర్స్ అనేది ఇంకో ఛానల్, వేణువర్స్ బ్లాగ్స్ అనేది ఇది వస్తుంది ఈ వీడియో. సరే, ఓకే. సో ముందుగానే జాగ్రత్త కోసం ఫైర్ ఇంజన్ కూడా పెట్టారు ఇక్కడ. జాగ్రత్తలు అయితే ఉన్నాయి, అన్ని జాగ్రత్తలు ఉన్నాయి, తీసుకుంటారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదంతా ఫ్రీ ఫుడ్డేనా ఇది? దారి తప్పిపోయినాం, మేము ముందుకు వస్తున్నాము, అందరు చెప్తారు. అంటే మాకు లింగమయ్య అక్కడి నుంచి పిలుస్తుండు, లింగమయ్య అక్కడి నుంచి పిలుస్తున్నాను అనమాట, అందుకే అక్కడి నుంచి పోతున్నాం. మొత్తం
సో రోడ్ చూసినారుగా మొత్తం మట్టి మట్టి. స్లోగా నడవాలి, మొత్తం బండలు ఉంటాయి. ఫ్యామిలీ చూడండి, బాబు పాప ఇంకో పాప, చేతిలో వాటర్ బాటిల్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అయ్యి ఎడీడు పెళ్ళైన తర్వాత నువ్వు కూడా అట్లా చేసుకో. పెళ్ళైన తర్వాత ఒక్కనే వస్తాం. అట్లా వస్తారు మరి. యూట్యూబర్ నువ్వు వాళ్ళు వదిలిపెట్టావు అనుకో పరిశ్రమ పడతావు. ఫస్ట్ గ్యాంగ్ వస్తారు, నాకు చూడు, నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అడ్రస్ లేరు వాళ్ళు. ఇగో ఇది ఎర్రచందనం. ఇగో ఇది ఎర్రచందనమేనా? ఇది తీసుకోవాలి ఇంటికి తీసుకెళ్తాం. ఇది ఎర్రచందనమేనా? ఇది కొంచెం నిన్న మొన్నటి కంటే పబ్లిక్ అయితే ఈరోజు కొంచెం తక్కువగా అనిపిస్తున్నట్లే. మనం వీడియోస్ చూస్తే మేము అసలు రావద్దు అనుకున్నాం. అసలు ఇక్కడికి వచ్చి రియాలిటీగా చూస్తున్నాం. ఇట్లా ఉంది. ఆడ దగ్గరకు పోయినాక డెన్సిటీ ఎక్కువ ఉంది. ఇది దారంటే ఇలా ఉంటుంది అనమాట. ఆషామాషిగా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారా లింగమయ్యని? ఇలా ఉండుద్ది. వస్తున్నాం లింగమయ్య. వస్తున్నాం లింగమయ్య. సో వర్షం పడుతూనే ఉంది అండ్ జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. చూడండి ఘోరంగా పడుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా చాలా డేంజరస్గా తయారయ్యేలా ఉంది వర్షం. అయినా సరే అందరూ ఇట్లా టవాలు కప్పుకొని, నెత్తికి టవాలు కట్టుకొని అందరైతే వెళ్తూనే ఉన్నారు. హాయ్ హాయ్. అక్కడ చూడండి ఫుల్ పడుతుంది అక్కడ వర్షం. ఇంకా చాలా అంటే చాలా వర్షం పడుతుంది అక్కడ. సోమాయ దేవాయ నమః
జనరేటర్ చూస్తున్నారు కదా, అది ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి, ఇంకా ప్రతి సంవత్సరం యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో దాని పర్మనెంట్ ఇక్కడ స్టిక్ చేశారు. సో ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ స్ట్రీట్ లైట్స్లా కట్టారు చెట్లకి. సో ఆ చెట్ల మొత్తం ఈ అడవి మొత్తం ఇప్పుడు ఏదైతే రూట్ వస్తున్నామో అది నైట్ టైంలో కూడా వస్తుంటారు కదా ఈ 3 days. ఆ 3 days మొత్తం కనిపించాలంటే లైట్స్ ఎలక్ట్రిసిటీ సోర్స్ కావాలంటే మొత్తం ఆ జనరేటర్ దగ్గర నుంచే అనమాట. కింద కనిపించేది మొత్తం లోయ, అది అక్కడ మనం ఇప్పుడు లోయలోకి వెళ్ళాలంట ఇప్పుడు. సో ఆ కనిపించే లోయలోకి, ఆ లోయలోకి వెళ్తే అక్కడ ఉంటుందంట టెంపుల్. అండ్ అక్కడి నుంచి మైక్ సౌండ్ కూడా అక్కడి నుంచే వినిపిస్తుంది అనమాట. సో గైస్ మేమే లాస్ట్ బెంచర్స్ అనమాట దర్శనానికి. సో అందరైతే వస్తలేరు, మేమే లాస్ట్ మా వెనకాల అయితే ఎవరు వస్తలేరు. సో మా వెనకాల అయితే ఎవరు వస్తలేరు, మేమే ఉన్నాం లాస్ట్. లొకేషన్ మాత్రం ఒక సూపర్ అంటే సూపర్ అసలు. చూడండి మొత్తం కొండలు అండ్ వర్షం పడుతుంది, క్లౌడ్స్ ఎట్లున్నాయి చూడండి అసలుకి, మామూలుగా లేదు అసలుకి. జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వస్తున్నావు బ్రో? భాగ్యనగర్. ఏంటి నడుచుకుంటూ వస్తున్నావా? లేదు బ్రో, అక్కడ నడుచుకుంటా. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నావా? ఓకే, ట్రెక్కింగ్లో వస్తున్నావా? నీ పేరు? చందు సనాతని. ఓకే. జై శ్రీరామ్. వర్షం పడ్డది, ఆగిపోయింది. దీనికి మాత్రం వర్షంలో కూడా దూపవుతుంది. వేస్ట్ ఫెలో. నేను పెళ్ళోని కాదురా, ఫాలోవా? ఇదంతా 1 way అనమాట. సో రోడ్ చూసుకుంటే చిన్నగా ఉంది, పక్కన మొత్తం లోయ. ఆ లోయలు జస్ట్ మిస్ అయింది అనుకో, కొంచెం కిందికి వెళ్ళిపోతాం. ఇంకా డైరెక్ట్ లింగమయ్య దగ్గరికి, ఇంకో ముచ్చట ఉండదు, ఇక అలా ఉండదు. సో కేర్ఫుల్ ఉండాలన్నమాట. హాయ్ హాయ్. లో చెప్పులన్నీ ఎందుకున్నాయంటే వాళ్ళు మధ్యలో చెప్పులు వేసుకొని ట్రెక్ చేసినారు. మధ్యలోకి వచ్చిన తర్వాతకి దేవుని ముట్టుకునేటప్పుడు ఏడేయాలో అర్థం కాక సో ఇక్కడ మధ్యలో వదిలిపెట్టేసారు అనమాట. ఇంకా సో అది కూడా ఒక మ్యాటరు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొండల నుంచి వచ్చే వాటర్, సో చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట వాటర్. తాగితే తాగేసిన చూడండి బాటిల్ ఎట్లా పట్టుకుంటున్నారు. ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాం మేము. సో వరకు సగం దూరం వచ్చినాం అనమాట. అండ్ ఇది సింగిల్ వే, అండ్ జారిందంటే మొత్తం లోపలికే. ఇంకా
శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ వస్త్రం వస్త్రం లింగమయ్య వసురం వసురం లింగమయ్యో వస్త్రం వస్త్రం లింగమయ్య వసునం వసునం లింగమయ్యో ఓం నమ శివాయ 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 వస్త్రం వస్త్రం లింగమయ్య వస్త్రం వస్త్రం లింగమయ్య వస్త్రం వస్త్రం లింగమయ్య ఓం నమ శివాయ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం ఓ అమ్మ ఒకసారి డౌన్ చూడండి మనం వచ్చింది అడికెళ్ళి అదే పై నుంచి డైరెక్ట్ ఎట్లుంటే అసలు మామూలు కాదు అసలుకి తెలంగాణ అమర్నాథ్ యాత్ర గంగ ఉన్న క్షీరంగా ఓలే వట్టి తిరగరాలు కవసరమా సో మనోళ్ళు ఎక్కడ ఉన్నారు చూపిస్తాను చూడండి. ఇక్కడ 1 2 3 4 కోతలా కూర్చున్నారా सकाळी जाऊन
అర్థమవని ఆది దిక్షు అవతారమా ఆచరించి తెలివేది సారమా నాకు కాదు నీ గైస్ చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో మొత్తము ఫుల్ రష్ అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ ఇంకా కొంచెం దూరమే ఉంటుంది, ఒక 300 మీటర్స్ ఏమో లోపలికి. ఇట్లా వాటర్లో నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి ఇట్లా గుహల మధ్యలో నుంచి ఉంటుంది టెంపుల్. సో అక్కడికి వెళ్ళే వరకు ఇక్కడ ఏంటంటే జనాలు మొత్తము బాగా జామ్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఆ ముందు వాటర్లో చాలా లోతు ఉంది, అది అందుకే కట్టెలు పట్టుకొని అందరు సైడ్ నుంచి పోతున్నారు. ఎందుకంటే పక్క నుంచి లోతు లేనట్టుగా అనిపిస్తుందని కట్టెలు గుచ్చుతుంటే లోపలికి ఒక మనిషి 2 మనుషులు లోపలికి పోయేంత ఛాన్స్ కూడా ఉంది. సో అందుకని చెప్పేసి పోలీసులు ఏం చేసినారంటే ఇక్కడ డివైడ్ చేసినారు. స్టార్టింగ్లో ఈ రోప్స్ ఏం కట్టలేదన్నమాట, డివైడ్ ఏం లేకుండే మొత్తం తొక్కిసలాట జరిగిందంట. ఫస్ట్ డేనో లేకపోతే సెకండ్ డేనో. ఇంకా ఈ థర్డ్ రోజు మాత్రం ఏం చేశారంటే ఇంకా రోప్స్ కట్టారు అన్నీ. ఇప్పుడు మనకు తిరుపతిలో రూమ్స్ ఎలా ఉంటాయో, ఒక రూమ్ ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకో రూమ్కి అలా ఒక 3 స్టేజెస్ పెట్టారనమాట. ఈ పైన ఉన్నదేమో ఫస్ట్ స్టేజ్, దాని తర్వాత మిడిల్లో ఇంకా కింద, దాని తర్వాత ఆ వాటర్ దగ్గర అనమాట. సో ఇట్లా చేయడం వల్ల పబ్లిక్ అనేది కంట్రోల్ అయిపోతారు అనమాట. సబ్స్క్రైబ్ టు వేణువర్స్. చెప్పు సబ్స్క్రైబ్ టు వేణువర్స్. చిల్కానగర్ ఫాలోవర్స్. ఫుల్ క్రౌడ్ ఓం
చూడండి 2 మౌంటైన్స్, ఇటు మౌంటైన్ ఇటు మౌంటైన్. సో దీని కింద మొత్తం వాటర్ ఉందా కనిపిస్తుంది, లైట్ లేదు కాబట్టి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే లైన్ ఇట్లా ఉంటుంది, అండ్ ఫ్రంట్ ఏమో ఇట్లుంది, సింగిల్ లైన్ అనమాట. సో కింద మొత్తం వాటరు, అండ్ పెద్ద మౌంటైన్ గ్యాప్, ఆ మౌంటైన్ ఈ మౌంటైన్ పెద్ద గ్యాప్లో నుంచి సింగిల్ లైన్. ఇంకా టెంపుల్ మాత్రం కనిపిస్తలేదు. ఓం. సో గాయ్స్ ఇక్కడ మొత్తం వాటరు చూసుకుంటే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్లో స్నానం చేసుకొని పైకి వస్తుంది. సో దాని త్రూగా స్నానం చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ నుంచి పైన దర్శనం. కెమెరా బయట ఆపినవుగా. టెంపుల్ అయితే వచ్చేసినాం. జై శ్రీరామ్. లింగమయ్యో లింగమయ్య, ఇంత కష్టపడి వస్తాను నాకు నీళ్ళు కూడా వచ్చింది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సో గాయ్స్ లింగమయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళొస్తాం లింగమయ్య, నీళ్ళు కొన్ని దొరికినాయి, అంత వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కొన్ని దొరికినాయి. అది కూడా పట్టలేదు.